గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి వారం మనం వీక్లీ అనాలిసిస్ చేసినట్టుగా ఈ వారం కూడా ఒకసారి వీక్లీ అనాలిసిస్ చూద్దాం అన్నమాట. ఫస్ట్ నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీ చూడండి, ఇది డైలీ చార్ట్. మనం ఇప్పుడు వీక్లీకి వెళ్దాం. రైట్, ఇది వీక్లీ చార్ట్. వీక్లీ చార్ట్లో ఏం కనబడుతుంది మనకి? ఈ ఏరియా చూడండి, మంచి సపోర్ట్ ఏరియా. ఇది సింపుల్ అనాలిసిస్ పెడదాం, ఎక్కువ వద్దు, ఎక్కువ హడావుడి పడిపోవాల్సిన అవసరం లేదు. ఇది మంచి సపోర్ట్ ఏరియా. సపోర్ట్ నుంచి ఇది సపోర్ట్ తీసుకుని పైదాకా వచ్చింది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా ఇంకో రెసిస్టెన్స్ ఉంది 24,200 దగ్గర. అది దాటితే 24,500 దాకా కాకుండా ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి సెల్లర్స్ పెరుగుతూ వచ్చారు. రైట్, ఈ క్యాండిల్ సైజ్ చూడండి, ఈ క్యాండిల్ సైజ్ చూడండి, ఈ క్యాండిల్ సైజ్ చూడండి. ఇది అన్నిటికన్నా పెద్దగా ఉంది. దీనికంటే ఇది కొంచెం చిన్నది, దీనికంటే ఇది ఇంకా చిన్నది. రైట్, మీన్స్ సెల్లర్స్లో వీక్నెస్ వచ్చింది. ఓకే, ప్లస్ ప్రీవియస్ హిస్టరీలో చూసుకుంటే ఇక్కడి నుంచి బయర్స్లో పవర్ వచ్చింది. బయర్స్లో పవర్ఫుల్గా ఉన్నారు. ఇక్కడ సెల్లర్స్ వీక్ అవుతూ వస్తున్నారు, ఇక్కడ బయర్స్ పవర్ఫుల్ అయ్యారు. సో నాకు తెలిసి ఈ ప్రాబబిలిటీ డెఫినెట్గా ఈ రేంజ్ దాకా వెళ్తాను, 24,500 రేంజ్ దాకా వెళ్ళాలి. ఒకటి, దీన్ని ఇంకోసారి మనం డే చార్ట్లో చూద్దాం. రైట్, చూడండి, ఇది మనకి సపోర్ట్ ఏరియా అనమాట. సపోర్ట్ తీసుకున్నది. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ ఏరియాను చూసారా, ఇది మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. దాని తర్వాత ఈ ఏరియా కూడా ఇంకో రెసిస్టెన్స్ ఏరియా. చూసుకోండి, జాగ్రత్తగా చూడండి, 24,200, 24,500 కరెక్ట్గా అక్కడే వెళ్ళి అవుతుంది. సరే, ఇది రెసిస్టెన్స్. ఈ క్యాండిల్లో నుంచి మనం ఒక రెసిస్టెన్స్గా ఇప్పుడు అంటే ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర నుంచి పైకి వెళ్ళింది, బట్ సస్టైన్ చేయలేక కిందకు వచ్చింది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని కిందకు వచ్చింది కాబట్టి ఇది ఎప్పుడైతే ఇక్కడ దాకా వెళ్తుందో ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఓకే, ఒకవేళ దీన్ని బ్రేక్ చేసుకుని పైకి వెళితే ఇంకో రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, దాన్ని కూడా బ్రేక్ చేసుకుని వెళ్ళినా ఇంకో రెసిస్టెన్స్ ఈ ఏరియాలో ఉంచుకోండి, 24,800. ఓకే, ఈ 3 రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఇవి గనక క్రాస్ చేసుకోగలిగితే ఇంకో రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, 25,200. దీన్ని గనక క్రాస్ చేసుకోగలిగితే ఇంకా మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇకపోతే డైలీ చార్ట్లో స్ట్రెంగ్త్ని చూద్దాం. చూడండి, ఇక్కడ సెల్లర్ స్ట్రెంగ్త్ జబర్దస్త్. ఓకే, బయర్ స్ట్రెంగ్త్ ఒక క్యాండిల్, ఇక్కడ ఒక క్యాండిల్, అంతే. మరలా సెల్లర్ స్ట్రెంగ్త్, బయర్స్ మినిమం స్ట్రెంగ్త్, సెల్లర్స్ మంచి స్ట్రెంగ్త్, బయర్స్ కూడా మంచి స్ట్రెంగ్త్. ఓకే, అంటే ఎంతకుముందు బయర్స్ స్ట్రెంగ్త్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పెరిగింది, ఇక్కడ సెల్లర్స్ పెరిగింది. ఇంతకుముందు బయర్స్ స్ట్రెంగ్త్ కన్నా ఈసారి బయర్ స్ట్రెంగ్త్ ఇంకా పెరిగింది. ఇది పెరిగేటప్పటికి సెల్లర్ స్ట్రెంగ్త్ ఇంకా పెరిగింది. ఇప్పుడు బయర్ స్ట్రెంగ్త్ ఇంతకుముందు బయర్స్ స్ట్రెంగ్త్ కన్నా ఇంకా పెరిగింది. ఇక్కడ 2 రోజులు వచ్చిన మూవ్ ఇక్కడ ఒకే రోజులో వచ్చింది. సో బయర్స్ స్ట్రెంగ్త్ వచ్చేసింది మార్కెట్లో. సో ఇక్కడ మనం ఏంటంటే, నేను బయాస్ అయ్యి మాత్రం చెప్పట్లేదు, ఇక్కడ మనం ఆలోచించి చేయాల్సింది ఏంటంటే ఈ స్ట్రెంగ్త్ని కంటిన్యూ చేయడానికి 1-2 రోజులు టైం పడుతుంది. సో మండే కూడా నాకు తెలిసి ఈ స్ట్రెంగ్త్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది, అప్ టు హియర్ లేదా హియర్, ఈ 2 ఏరియాస్ దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఐ డోంట్ థింక్ ఇవి 24,500 వస్తుందని నాకు అనిపించట్లేదు, బట్ ఈ లెవెల్ నుంచే ఇది రిటర్న్ అయ్యే ఛాన్సెస్ కనబడుతుంది. ఓకే, సో ఇదే విధంగా ఇప్పుడు మనం మళ్ళీ వీక్లీకి వెళ్దాం. చూడండి, ఇవి మన రెసిస్టెన్స్ ఏరియాస్.
సో దీన్ని బట్టి నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ నెక్స్ట్ వీక్లో మనకి ఓపెనింగ్ ఎక్కడ జరుగుతుందో అది చూడండి. ఆ ఓపెనింగ్ దీనికి పైన ఉంటే ఇది డెఫినెట్గా ఈ రేంజ్ దాకా వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వస్తుందండి. ఈ క్యాండిల్ని చూసారా, అక్టోబర్ 28 వీక్ది. ఇటువంటి చిన్న క్యాండిల్ ఫామ్ అయినా ఫామ్ అవ్వచ్చు ఈ వీక్. ఆ తర్వాత మరలా మార్కెట్ ఫాలో అవ్వచ్చు. ఈ స్ట్రెంగ్త్ వచ్చింది కదా ఈ వీక్, లాస్ట్ వీక్. ఈ స్ట్రెంగ్త్ ఎందుకు వచ్చింది అంటే, ఒకటి ఈ మహారాష్ట్రలో ఎలక్షన్ రిజల్ట్ అవ్వచ్చు, దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. టెక్నికల్గా మనం ఆలోచిద్దాం. మనం ఇవన్నీ న్యూస్ బేస్డ్ కాకుండా టెక్నికల్గా ఆలోచిస్తే, టెక్నికల్గా ఇది సపోర్ట్ ఏరియా, సో అది వచ్చింది అంతే. ఇంకోటి డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి మనం మూవింగ్ యావరేజెస్ పెడతాం. మూవింగ్ యావరేజెస్ పెడితే ఏమైంది చూడండి. ఇది 200 మూవింగ్ యావరేజ్, ఓకే. ఇది 100, ఇది 50 డౌన్ సైడ్కి వస్తుంది, 100 ఫ్లాట్ అవుతుంది, 200 పైకి వెళ్తుంది, ఓకే. దీన్ని బట్టి ఈ ఏరియాలో ఏదో రకంగా నిఫ్టీ 200 మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వచ్చేసింది. ఇక్కడ దాకా ఫాలో అయింది కానీ ఇక్కడి నుంచి మరలా పైకే వచ్చింది. సో ఇది కంటిన్యూ అయ్యి మేబీ ఈ రేంజ్ దాకా, లేదా ఈ రేంజ్ అంటే ఇది ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇది పైకి తిరగవచ్చు, ఇది కూడా పైకి తిరగచ్చు. స్లైట్గా వస్తుంది తేడా, పెద్దగా ఎక్కువ రాదు. దాని ప్రకారం చూసుకున్న ఒకసారి మూవింగ్ యావరేజెస్ వచ్చేసి మనకి ఈ ఏరియా దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, 24,200 దాకా. ఇక్కడైతే సపోర్ట్ తీసుకుంది అనుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే మనం 200 నుంచే మంచి సపోర్ట్ తీసుకుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు మూవింగ్ యావరేజ్ తీసేస్తే 1 అవర్ చార్ట్లో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. చూడండి, ట్రేడ్ చేసేటప్పుడు ఎక్కడ ఎలా చేయాలని. ఇప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచి ఇది దాటి వెళ్ళాలి అంటే ఎన్ని రెసిస్టెన్స్లు ఉన్నాయి? 1, 2, 3, ఇన్ని రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఈ రెసిస్టెన్స్ అది దాటుకుని వెళ్ళాలి అంటే చాలా స్ట్రెంగ్త్ రావాలి. అంత స్ట్రెంగ్త్ ఈ గత 2 రోజుల్లో వచ్చిందా అంటే ఐ డోంట్ థింక్ సో. సో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది, 23,780 దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయితే వచ్చింది. బట్ ఇది సస్టైన్ అవుతుందా లేదా అది చూసుకొని కూడా ఇది ఫాల్ అయితే మరలా దీని కిందకు వచ్చేస్తుంది. సస్టైన్ అయ్యిందా, మరలా ఈ రేంజ్ దగ్గర బ్రేక్అవుట్ ఇవ్వాలి, ఇది దాటాలి. 24,500 దాటి బ్రేక్అవుట్ ఇచ్చి అది సస్టైన్ అయితే కిందకి వెళ్లకుండా అది పైకి వెళ్తుంది. మరలా ఈ ఏరియాలో ఇంకో బ్రేక్అవుట్ రావాలి 25,200 దగ్గర. అప్పుడు కానీ మార్కెట్లో ఒక స్ట్రెంగ్త్ రాదు అని అనట్లేదు, రాకపోదు అనట్లేదు, వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని బట్టి మేబీ కొంచెం ఒక పుల్ బ్యాక్ అనేది రావాలి, అది గ్యారంటీ వస్తుంది. పుల్ బ్యాక్ ఎంతవరకు సస్టైన్ చేస్తుంది అన్నది నాకు డౌట్. నాకు తెలిసి 24,500 మ్యాక్సిమం అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి మరలా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది నిఫ్టీది, ఓకే. సో ట్రేడ్ చేసేటప్పుడు నేను ఎప్పుడైనా న్యూట్రల్గా ఉండండి అని చెప్తాను. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎటు మూవ్ అవుతుంది ప్రైస్ యాక్షన్ చూసుకోండి. దాన్ని బట్టి ఏదన్నా మీ స్ట్రాటజీ ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు టేక్ డెసిషన్స్ ఇన్ ట్రేడింగ్, వైల్ ట్రేడింగ్, రైట్. అంటే నా ఉద్దేశం ప్రకారం ఇది ఇట్లా అవ్వచ్చు అని చెప్తాను, అంతేగాని ఇలాగే అవుతుంది అని చెప్పలేను. నేనే కాదు, ఎవరు చెప్పలేరు. అది ట్రేడ్ ఎలా చేయాలన్నది ఇట్స్ యువర్ డెసిషన్. పైకి వెళ్తుందా, కిందకి వెళుతుందా, సిఈ తీసుకోవాలా, పిఈ తీసుకోవాలా, ఇట్స్ ఓన్లీ టోటల్లీ కంప్లీట్లీ యువర్ డెసిషన్ ఉంది. ఆ డెసిషన్ మీదైనప్పుడు స్టాప్ లాస్ కూడా మీదే అవ్వాలి. స్టాప్ లాస్ అన్నది కంపల్సరీ, అది లేకుండా మాత్రం ట్రేడ్ చేయకండి. యాజ్ పర్ యువర్ వ్యూ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇది నెక్స్ట్ మండే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ దాకా ఫామ్ చేసింది అనుకోండి, 24,200 దాకా వచ్చేసింది.
జనరల్గా ఏ ట్రేడర్ అయినా ఏమనుకుంటాం, ఇక్కడ బయింగ్ వస్తుంది, ఇంకేముంది ఇక్కడ సి సైడ్ వెళ్ళిపోదామని ఒక రిట్రేస్మెంట్ వచ్చాక మనం సి తీసుకుందాం అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి టోటల్లీ సెల్లర్స్ జోన్. ఇక్కడి నుంచి మార్కెట్ టర్న్ అయిపోయి ఇట్లా వచ్చేస్తే మీకు స్టాప్ లాస్ అంటూ ఉండాలి. దానికి ఏదైనా జరగవచ్చు మార్కెట్లో. సో ట్రేడ్ చేసేటప్పుడు మాత్రం టోటల్లీ యువర్ డెసిషన్. దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి, ఏం చేయాలి అనేది మీరే చూడండి. మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే ఆ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. అందుకని చెప్తున్నా, ట్రేడ్ ఏది చేయాలో అది నాకు తెలుసు, నేను చేస్తాను కూడా. బట్ ఐ వోంట్ రికమెండ్ ఎనీ ట్రేడ్. ఎందుకంటే అది చెప్పకూడదు. ఎవరికి వాళ్ళు చేస్తేనే వాళ్ళ కోసమే మంచిది, వాళ్ళ భవిష్యత్తు కోసం మంచిది. అది డిపెండెన్సీ అనేది రాకుండా ఉంటుంది. అందుకని చెప్తున్నా. సో మెనీ కాల్ ప్రొవైడర్స్ ఉన్నారు, టిప్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఫాలో అవుతుంటే మీలో ఆ టాలెంట్, ఆ స్కిల్ డెవలప్ అవ్వదు. మీరు డిపెండెన్సీగా అవుతారు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత కాల్స్ ఇవ్వడం మానేస్తే ఇంకో కాల్ ఇచ్చేవాళ్ళ కోసం వెనకాల పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ స్థితికి రావాల్సిన అవసరం ఏంటి? స్కిల్ ఏదో మనమే డెవలప్ చేసుకుంటే మంచిది కదా. అందుకని చెప్తుంది. ఓకే, ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి వీక్లీ చూద్దాం. చూడండి బ్యాంక్ నిఫ్టీ ఎంత టీవీగా ఉందో అసలు. ఇది దీంట్లో మాత్రం ఎక్కడా వీక్నెస్ కనబడట్లేదు కదా. చూడండి, సపోర్ట్ తీసుకుంది, పైకి వచ్చేస్తుంది. ఇది రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, దీని తర్వాత కూడా ఇక్కడ కూడా దీనికి కూడా రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇవన్నీ రెసిస్టెన్స్లే. ఇవన్నీ దాటుకుని సరే ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూడండి కరెక్ట్గా రెసిస్టెన్స్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో. ఇది ఇంకో రెసిస్టెన్స్. కరెక్ట్గా నేను నిన్న అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పింది. ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, 2 రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఇక్కడ మనం ఒక్కసారి సైకలాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ రెసిస్టెన్స్ కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒకసారి కొంచెం కిందకు వచ్చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇది పైకి వెళ్ళిపోయి ఇక్కడ దాకా వెళ్ళిపోవచ్చు, వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, కానీ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఇది మొత్తం ఈ జోన్ అంతా, ఈ జోన్ ఎక్కడి నుంచి 53,000 వేసుకోండి. ఇది వచ్చేసి 52,500 నుంచి 53,000, 500 పాయింట్స్ రేంజ్ ఉంది చూసారా. ఇది మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. రెసిస్టెన్స్ జోను, ఓవర్ హెడ్ సప్లైస్, సెల్లింగ్ జోను, సప్లై జోను, చాలా ఉన్నాయి పేర్లు అలా చెప్పుకుంటూ పోతే. సో ఇది ఇప్పుడు ఏంటంటే దీంట్లో చూడాల్సింది మీరు జాగ్రత్తగా. ఒకవేళ రేపు మార్కెట్ కనుక మండే మార్కెట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తే యూ షుడ్ బి వెరీ న్యూట్రల్. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇక్కడ ఫాల్ పైకి వచ్చింది, ఈ మధ్యలోనే చాలా రోజుల దాకా కన్సాలిడేట్ అయింది, ఫాల్ అయింది. బట్ ఈ ఫాల్ని అది యాక్సెప్ట్ చేయకుండా పైకి వచ్చేసింది. ఓకే, దీంట్లో చాలా ఉంటాయి, చెప్తాను వినండి. ఈ ఫాల్ వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది పుట్టు బై చేసి ఉంటారు. వీళ్ళందరినీ బయటికి తీయాలంటే ఈ మూవ్ రావాలి, రైట్. ఇక్కడ ఎవరైతే ఉన్నారో పుట్టుకొని వీళ్ళందరి స్టాప్ లాస్లు తీసుకోవాలంటే ఈ మూవ్ అయితే రావాలి. ఈ మూవ్ వస్తే ఇక్కడ దాకా కూడా రావచ్చు, 51,500 దాకా కూడా రావచ్చు. వెళ్ళి అక్కడి నుంచి మరలా ఇక్కడ 51,500కి వచ్చేసి కొంచెం పైకి వెళ్ళేటప్పుడు ఈ జనాల్లో ఇదంతా సైకలాజికల్ గేమ్ అండి. ఇక్కడ ఎవరైతే బై చేశారో వీళ్ళందరికీ ఏంటంటే ఇంకేముంది పైకి వెళ్ళిపోతుంది, 52,000 వచ్చేసని ఇక్కడ కాల్ బై చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ కాల్ బై చేస్తారో వెంటనే మార్కెట్ని టర్న్ చేసేసి మరలా తీసుకొచ్చి 50,700 దగ్గర 50,700 దగ్గర నిలబెట్టేస్తారు. ఎందుకంటే దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్. 50,500 ఉంది కదా, మనకి ఇక్కడ సపోర్ట్గా పనిచేస్తుంది. సో ఇలా కూడా జరగచ్చు. ఇదంతా గేమ్ అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా. లేదా అసలు నిజంగానే దీంట్లో స్ట్రెంగ్త్ వచ్చేస్తే ఇది జబర్దస్త్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ రెసిస్టెన్స్ని కవర్ చేసుకుని బయటకు వచ్చేస్తే ఇంకా ఫుల్ స్ట్రెంగ్త్లో పైకి వెళ్ళిపోతుంది. ఇలా కూడా జరగచ్చు. సినారియోస్ చెప్తున్నా, చాలా దెర్ ఆర్ సో మెనీ సినారియోస్. సో సినారియోని బట్టి మన యాక్షన్స్ ఉండాలి. ఇక్కడ బై చేసి ఉంటారు కదా, ఎవరైనా కాల్ బై చేశారనుకోండి ఈ ఏరియాలో కానీ
వాళ్ళు స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు, ఇక్కడ ఇక్కడ బై చేస్తే దీనికి దరిదాపుల్లోనే స్టాప్ లాస్ పెడతారు, రైట్. ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ డౌన్లోనూ స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటారు, రైట్. సో ఎప్పుడైతే ఇక్కడ 200 ఈ జనరల్గా ఈ క్యాండిల్ ఎవరైతే సిఈ బై చేసి వీళ్ళు ఉంటారో ఈ క్యాండిల్లోనే పెడతారు. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ పుట్ బై చేసిన వాళ్ళందరినీ ఇక్కడ తీసేసి ఇక్కడ కాల్ బై చేసిన వాళ్ళందరినీ ఈ క్యాండిల్ కింద దాకా తీసుకొచ్చేసి ఇక్కడ కాల్స్ ఎవరైతే కొన్నారో వీళ్ళందరి స్టాప్ లాస్లను కూడా తీసుకోవడానికి వచ్చేస్తుంది. ఏమీ లేదు, మార్కెట్లో జరిగేదే అది. లిక్విడిటీ, ఎక్కడ లిక్విడిటీ ఉంటే మార్కెట్ అటుకు మూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎవరైతే పుట్లు కొన్నారో వీళ్ళంతా మంచి ప్రాఫిట్లో కనిపించారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి టర్న్ చేసేసి ఇప్పుడు ఇక్కడ పుట్టుకున్న వాళ్ళకి ప్రాఫిట్ సగమే ఉంటుంది. వీళ్ళవి కూడా తినాలనుకుంటే రేపు మండే ఇక్కడ దాకా వచ్చేస్తుంది. సో వీళ్ళు మళ్ళీ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తారు. సో ఈ స్ట్రెంగ్త్ ఇలా పెరిగిపోతుంది, షార్ట్ కవరింగ్ వచ్చేసి ఇది ఇంకా పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో సినారియోని బట్టి జరగబోయేది ఏంటన్నది కనుక్కొని దాన్ని బట్టి మన మూమెంట్స్ ఉండాలి. ఓకే, వీక్లీ అనాలిసిస్లో అయితే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ స్టిల్ స్ట్రాంగ్గానే ఉంది. స్ట్రాంగ్ అంటే బేరిష్నెస్ ఉంది, బట్ స్ట్రెంగ్త్ కూడా బాగానే ఉంది. ఇక్కడ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంచండి, 50,000 వేసుకోండి. ఇది 49,700 50,000 ఏరియా మంచి స్ట్రెంగ్త్లో ఉంది. ఇది వచ్చేసి 51,000, ఇది వచ్చేసి 52,500 ఏరియా. తర్వాత ఇది 53,300 ఏరియా. సో దీంట్లో స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తుంది, దాన్ని బట్టి ట్రేడ్స్. ఇప్పుడు ఒకసారి మనం 1 అవర్ చార్ట్లోకి వెళ్ళి ట్రేడింగ్ ఎక్కడ చేయొచ్చు అని చూద్దాం. ఓకే, చూడండి దీంట్లో ఇది ఒక రేంజ్ ఇలా కనబడుతుంది కదా, 3 అక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్ అంటున్నాం. ఇప్పుడు కరెక్ట్గా ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉంది, రైట్. దీన్ని ఇంకొంచెం క్లారిఫై చేసుకుంటే దీన్ని ఇక్కడ తీసుకొద్దాం, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా రెసిస్టెన్స్లు సపోర్ట్లు కరెక్ట్గా సరిపోయినాయి, రైట్. ఇది ఓకే. సో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయితే వచ్చిందండి, ఈ రెసిస్టెన్స్కి పైకి వెళ్ళింది, బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఇది సస్టైన్ అవ్వాలి. రేపు అంటే మండే సస్టైన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుని మరలా పైకి వెళితే ఇది ఒక రెసిస్టెన్స్ 51,500. దాని తర్వాత ఇంకో రెసిస్టెన్స్ ఇది 52,200, 52,500. ఈ 3 రెసిస్టెన్స్గా పనిచేస్తాయి. ఓకే, ఇది సస్టైన్ కాలేకపోయిందో మరలా మార్కెట్ ఇక్కడ వచ్చేస్తుంది, ఈ రేంజ్కి వచ్చేస్తుంది 50,500 రేంజ్కి. 50,500 రేంజ్కి వచ్చి అక్కడి నుంచి దాని మూవ్ అనేది మారచ్చు. ఇక్కడ దాకా కూడా వచ్చేసి దీని లో కట్ చేసుకొని మరలా పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. సో 1 అవర్ టైం ఫ్రేమ్ని బట్టి చూస్తే మనకి బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ఇది సస్టైన్ అయితే బెస్ట్, సస్టైన్ కాకపోతే ఫాల్ అవుతుంది మార్కెట్. సస్టైన్ అయితే కరెక్ట్గా 52,000 వేసుకోవచ్చు, ఎలా అయినా ఇక్కడ దాకా వస్తుంది. దాంట్లో 51,500 600 చూసుకోండి ముందు. ఇది ఒక రేంజ్, ఇక్కడ చాలా చోట రెసిస్టెన్స్ తీసుకుంది. ఓకే, ఇక్కడి నుంచి సపోర్ట్ అయింది, ఇక్కడ మరలా బ్రేక్ అయింది, ఇక్కడ సపోర్ట్ ఉంది. సో ఇక్కడి నుంచి ఒక రెసిస్టెన్స్ 51,500 ఏరియాలో ఉంటుంది. దీన్ని కనుక క్రాస్ చేసుకోగలిగితే 52,000 దాకా వెళ్తుంది. సో అది ఫ్రెండ్స్, జాగ్రత్తగా అంటే ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేయండి. ఇది 1 అవర్ చార్ట్లో కాబట్టి మనకి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇది డైలీ టైం ఫ్రేమ్, ఇది వీక్లీ. ఓకే, ప్లాన్ యువర్ ట్రేడ్, ట్రేడ్ యువర్ ప్లాన్. ఎక్కువగా ఈరోజే సంపాదించాలి అని మాత్రం మనసులో అనుకోకండి. దీంట్లో టైం పడుతుంది, ఈజీగా 3-4 సంవత్సరాలు నేర్చుకోవడానికి పడుతుంది, అర్థం చేసుకోవడానికి పడుతుంది. దాని తర్వాతే మార్కెట్లో కొంచెం కొంచెం సంపాదించడం మొదలెడతారు. ఆ కొంచెం 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 ఎక్కువ అవుతుంది అన్నమాట. అలా ఒక సస్టైనబిలిటీ వస్తుంది. మార్కెట్ని అర్థం చేసుకొని మార్కెట్ ఏం చెప్తుందో తెలుసుకునే స్థాయికి వస్తారు. సో అంత పేషెన్సీ ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, చాలా ఉండాలి స్టాక్ మార్కెట్లో. అందులోకి ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి
సహనం, ఓర్పు అసలు మెయిన్. అవి ఎందుకంటే రోజు మీకు లాసెస్ కనబడతాయి. డైలీ డైలీ అందరికీ, పెద్ద పెద్ద ట్రేడర్స్ కూడా చెప్తున్నాను నేను. మంచి పేరున్న ట్రేడర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా లాసెస్ ఉంటాయి, కానీ చిన్నవి ఉంటాయి, ప్రాఫిట్స్ పెద్దవి ఉంటాయి. అంత టైం వాళ్ళు ఇచ్చారు. 7-8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంత టైం ఇచ్చాక వాళ్ళకి ఆ నేర్పరితనం, ఆ స్కిల్ డెవలప్ అయింది. సో ఎప్పుడైనా కానీ మార్కెట్లోకి రాగానే ఈ రోజే నేను సంపాదించేయాలి, ఈ రోజు నుంచే నేను కోట్లు సంపాదించాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మనం 22 ఏళ్ళు చదివిన తర్వాత, అంటే చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి 22 సంవత్సరాలు చదువుతాం. చదివిన తర్వాత ఒక జాబ్కి వెళితే వాళ్ళు స్టార్టింగ్ ఇచ్చే శాలరీ 10,000. ఎందుకంటే చదువుకొని ఇప్పుడే బయటకు వచ్చాం కాబట్టి 10,000 15,000 ఇస్తారు స్టార్టింగ్. 22 సంవత్సరాల కష్టం తర్వాత నెలకి 10-15,000 సంపాదించే స్థాయికి వస్తాం మనం. కానీ అదే పర్సన్ని మనం స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ చేస్తే ఆ గురుగారి మైండ్ ఎలా ఉంటుందంటే, ఈరోజు ఎంటర్ అయ్యాం కదా, రేపటి నుంచి మనం రోజు 10,000 సంపాదించేస్తాం అంటారు. అది ఎలా సాధ్యం అసలు? ఒకసారి అది మనకి మనం ప్రక్షాళన చేసుకోవాల్సిన టైం అది. సరే, ఇవన్నీ సైకలాజికల్ థింగ్స్, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరికైనా కానీ అర్థమవుతుంది. ఓకే, మార్కెట్లో సైకాలజీ చాలా మెయిన్ పార్ట్ ఉంటుందండి. సో దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేసేటప్పుడు ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.